రంగారెడ్డి జిల్లా మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా వెలిసిన కట్టడాలను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. బఫర్ జోన్లో తిరిగి నిర్మిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు తెలిపారు. రాజేంద్రనగర్ జిహెచ్ఎంసీ పరిధిలోని హైదర్ ఎంక్లేవ్లో అక్రమ కట్టడాలపై ఈరోజు కొరడా జులిపించారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కట్టడాలను కూల్చివేశారు. హిమాయత్ సాగర్లో భారీగా వరద నీరు రావడంతో గేట్లు ఓపెన్ చేసిన సమయంలో ఈ దారి గుండా మూసీకి వరద ప్రవాహం వస్తుందని తెలిపారు. అలాంటి మూసీలో నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ తహసీల్దార్ సిబ్బంది, మూసీ ప్రక్షాళన సుందరీకరణ సిబ్బంది, రాజేంద్రనగర్ జిహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా వెలిసిన కట్టడాలను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. బఫర్ జోన్లో తిరిగి నిర్మిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు తెలిపారు. రాజేంద్రనగర్ జిహెచ్ఎంసీ పరిధిలోని హైదర్ ఎంక్లేవ్లో అక్రమ కట్టడాలపై ఈరోజు కొరడా జులిపించారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కట్టడాలను కూల్చివేశారు. హిమాయత్ సాగర్లో భారీగా వరద నీరు రావడంతో గేట్లు ఓపెన్ చేసిన సమయంలో ఈ దారి గుండా మూసీకి వరద ప్రవాహం వస్తుందని తెలిపారు. అలాంటి మూసీలో నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ తహసీల్దార్ సిబ్బంది, మూసీ ప్రక్షాళన సుందరీకరణ సిబ్బంది, రాజేంద్రనగర్ జిహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత కార్యక్రమం చేపట్టారు.